అంటే లాస్ట్ 1 వీక్ నుంచి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ మీద ఎవరెవరు ఏవేమి మాట్లాడారనే దాని మీద చూశాను. మనకి స్టేట్ గవర్నమెంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అందులో ఒక ఇంపార్టెంట్ విషయం నా దృష్టికి వచ్చింది. ఏంటంటే నో ఎలక్ట్రికల్ ఛార్జెస్ హైక్ అన్నాడు. అరే, నో ఎలక్ట్రికల్ ఛార్జెస్ హైక్ అంటే చాలా మంచిదే కదా అనుకున్నాను. కానీ బ్యాక్గ్రౌండ్ లో ఏంటంటే నో ఎలక్ట్రికల్ ఛార్జెస్ హైక్ అని చెప్తూనే మన కూటమి ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జెస్ అంటే మీకు 100 రూపాయలు కరెంటు బిల్ వస్తే దాని కింద ఒక 25 నుంచి 30 రూపాయలు ట్రూ అప్ ఛార్జెస్ వేసి ఆ విధంగా అంటే దీన్ని అందరికీ అర్థమయ్యే విధంగా చెప్దామని ఈ వీడియో చేస్తాను. సింపుల్ గా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ ఒక సినిమాకి వెళ్ళాం. లాస్ట్ ఇయర్ సినిమాకి వెళ్ళి సినిమా టికెట్ కొనుక్కున్నాం, సినిమా చూసేసాం, వచ్చేసాం. అలా ఈ సంవత్సరం అదే సినిమాకి వెళ్ళాం అనుకోండి. అది థియేటర్ ఓనర్ అంటాడు, లాస్ట్ ఇయర్ నువ్వు 100 రూపాయలకి సినిమా చూసావు, కానీ నాకు ఆ రోజు నీకు సినిమా చూపించడానికి 150 రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళా నువ్వు సినిమా చూడాలంటే 100 రూపాయలు ప్లస్ లాస్ట్ ఇయర్ ఉన్న 50 రూపాయలు కలిసి 150 రూపాయలు కట్టు అంటాడు. ఈ సంవత్సరం నువ్వు 150 రూపాయలు పెట్టి సినిమా చూసావు కదా, నెక్స్ట్ ఇయర్ మళ్ళా నువ్వు సినిమా చూడడానికి వచ్చినప్పుడు లేదు అప్పుడు 150 కాదు, నాకు అప్పుడు 180 రూపాయలు ఖర్చు అయింది, కాబట్టి ఆ 100ను ఇంకో 30 కలిపి 130 రూపాయలు కట్టు అంటాడు. ఇది ట్రూ అప్ ఛార్జెస్ అంటే. సింపుల్ గా డిస్కామ్లని ట్రూ అప్ ఛార్జెస్ ని అలౌ చేయడం వల్ల మనకి ఒక పక్కనేమో ఎలక్ట్రికల్ ఛార్జెస్ పెంచట్లేదు అని ప్రభుత్వాలు చెప్తున్నా, ట్రూ అప్ ఛార్జెస్ ద్వారా ప్రజల యొక్క సొమ్ముని అడ్డంగా డిస్కాములకి దోచిపెడుతున్నాయి ఈ ప్రభుత్వాలు. ఒకసారి గమనించండి. ఈ ట్రూ అప్ ఛార్జెసే కాకుండా అదానీ స్మార్ట్ మీటర్స్ ని వీళ్ళు మొత్తం అందరినీ వేసుకోమని గవర్నమెంట్ సజెస్ట్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు అట్లీస్ట్ మనకి బిల్ వచ్చేది అంటే మంత్ ఎండ్ లో బిల్ వస్తే ఆ బిల్లు చూసుకునే వాళ్ళం, ఓహో ఎలక్ట్రికల్ ఛార్జ్ ఎంత అయింది అని మనం చూసుకునే వాళ్ళం. కానీ ఈ అదానీ స్మార్ట్ మీటర్స్ కనుక వస్తే గనక అప్పుడు మనం అడగడానికి కూడా సరిపోం. అంటే ఏంటంటే లెట్స్ అజ్యూమ్ మీరు ఒక 1000 రూపాయలు అదానీ స్మార్ట్ మీటర్ లో రీఛార్జ్ చేసుకున్నారనుకోండి, అది ఎలా కట్ అయిందో కూడా చెప్పలేడు. అట్లీస్ట్ ఇక్కడ మనకు బిల్ వస్తుంది, అక్కడ ఏం లేదు, 1000 రూపాయలు అయిందా టక్ పని ఆగిపోతుంది స్పాట్ లో. సో స్మార్ట్ మీటర్స్ ని నా ఉద్దేశంలో మనకి అలౌ చేయకపోవడమే మంచి. కానీ అదానీ గారు, మోడీ గారు, ఇక్కడ బాబు గారు డెఫినెట్ గా అంతెందుకు మన రాష్ట్రంలో ఎవడో కూడా అదానికి గాని మోడీకి గాని ఎదురు చెప్పే లీడరే లేడు. ప్రధాన ప్రతిపక్షాలు రెండు కూడా అదే పరిస్థితి కాబట్టి ఎవడో వాళ్ళకి ఎదురు చెప్పలేడు. కాబట్టి అట్లీస్ట్ మిగిలిన పార్టీలన్నా, కమ్యూనిస్టులు గాని కాంగ్రెస్ గాని వీళ్ళన్నా దీని గురించి యాంటీగా మాట్లాడితే బాగుంటుంది.